హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షస్ టచ్. ఈరోజుటి వీడియోలో నేను ఇంట్లో పెంచుకోవడానికి ఈజీగా ఉండే లో మెయింటెనెన్స్ ఇండోర్ ప్లాంట్స్ గురించి చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ప్లాంట్ వచ్చేసి ఆగ్లోనిమా సిల్వర్ బే. ఆగ్లోనిమాలో చాలా వెరైటీస్ దొరుకుతాయి. దాంట్లో ఒక వెరైటీయే ఈ సిల్వర్ బే కూడా. దీన్ని ఎలా సిల్వర్ బే అని ఐడెంటిఫై చేయాలంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో సిల్వర్ కలర్ ఉంటుంది అండ్ ఎడ్జెస్లో గ్రీన్ కలర్ బార్డర్స్ ఉంటాయి. ఇండోర్స్లో ఈ ప్లాంట్ చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. ఈ ప్లాంట్కి మెయిన్గా క్లైమేట్ విషయానికి వస్తే ట్రాపికల్ క్లైమేట్ చాలా ఇష్టం ఉంటుంది అండ్ మన ఇండియన్ ఇండోర్ కండిషన్స్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది లో మెయింటెనెన్స్ అండ్ ఈజీ టు గ్రో ప్లాంట్. సో ఇది బిగినర్స్కి కూడా పెంచుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. లైట్ విషయానికి వస్తే ఇది ఇండైరెక్ట్ సన్లైట్లోనే బెటర్గా గ్రో అవుతుంది. డైరెక్ట్ సన్లైట్కి దీన్ని లీవ్స్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ సన్లైట్లో పెట్టొద్దు అండ్ ఇండైరెక్ట్ సన్లైట్లో ఇది చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ వాటరింగ్ విషయానికి వస్తే 1 or 2 times చాలు. అది కూడా సాయిల్ని చెక్ చేసి డ్రై ఉంటేనే వాటర్ ఇవ్వండి. బికాజ్ ఓవర్ వాటరింగ్ వల్ల రూట్ రాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటర్ని ఎప్పుడూ సాయిల్ చెక్ చేసే ఇవ్వండి. ఈ ప్లాంట్కి సాయిల్ మిక్స్ ఏం వాడాలంటే కోకోపిట్, కంపోస్ట్ అండ్ సాయిల్ మిక్స్ చేసి ఈ ప్లాంట్ని వేయండి. చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ ఈ ఆగ్లోనిమా ప్లాంట్స్లో ప్రొపగేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ప్లాంట్ స్టెమ్ కట్టింగ్స్తో ప్రొపగేట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ఇంకో వీడియో చేస్తాను. ఆగ్లోనిమా ఏసీ రూమ్స్లో కూడా బాగా సర్వైవ్ అవుతుంది. ఇది ఒక రీజన్ ఈ ప్లాంట్ పాపులర్ ఇండోర్ ప్లాంట్ అవ్వడానికి. అండ్ ఇది ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. ఈ ప్లాంట్ నాసా రీసెర్చ్లో కూడా ప్రూవ్ అయింది. సో ఈ ప్లాంట్ బ్యూటీతో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. అండ్ దీని గ్రోయింగ్ సీజన్ అంటే మార్చ్ నుండి సెప్టెంబర్ వరకు. మంత్కి వన్స్ అయినా లిక్విడ్ ఫర్టిలైజర్ వాడండి ఈ మార్చ్ నుండి సెప్టెంబర్ వరకు. బికాజ్ లీవ్స్ చాలా గ్రోత్ బాగుంటుంది. నేను ఇప్పటికీ ఎన్పీకే వాడుతున్నాను. ఈ ప్లాంట్ కామన్ ఇష్యూస్ అంటే ఓవర్ వాటరింగ్ వల్ల ఎల్లో కలర్ లీవ్స్ వస్తాయి అండ్ బ్రౌన్ టిప్స్ ఎందుకు వస్తాయంటే రూమ్ టెంపరేచర్ లేకపోవడం వల్ల ఈ ప్లాంట్కి బ్రౌన్ టిప్స్ వస్తుంది అండ్ డ్రై ఎయిర్ వల్ల కూడా రావచ్చు. సో మీరు అలాంటివి నోటీస్ చేస్తే టెన్షన్ పడకండి, ఇవే 2 రీజన్స్ అయి ఉంటుంది. మీరు ఏమైనా ఈ ప్లాంట్స్లో మీలీ బగ్స్ లాంటివి నోటీస్ చేస్తే నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి, కంట్రోల్ అయిపోతుంది. ఓవరాల్గా ఈ ప్లాంట్ ఇండోర్స్లో పెంచుకోవడానికి చాలా బెస్ట్ ప్లాంట్. మీరు బిజీగా ఉంటారు బట్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటే ఈ ఆగ్లోనిమా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ నా దగ్గర ఇంకో ఆగ్లోనిమా ప్లాంట్ ఉంది, దానికి దీన్ని కంపేర్ చేసి చెప్తాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది నర్సరీకి వెళ్ళినప్పుడు. సెకండ్ ప్లాంట్ వచ్చేసి ఆగ్లోనిమా డైమండ్ బే. ఆగ్లోనిమా ఫ్యామిలీలో ఇది ఒక బ్యూటిఫుల్ వెరైటీ. దీని లీవ్స్ మిడల్లో సిల్వర్ షేడ్ ఉంటే అండ్ సైడ్స్లో గ్రీన్ బార్డర్ ఉంటుంది. మీరు వీడియోలో చూస్తున్నట్టు ఈ ప్లాంట్ లీఫ్ షేప్ కూడా స్లైట్ షార్ప్ లుక్లో ఉంటుంది కంపేర్ టు సిల్వర్ బే. కేర్ గురించి మాట్లాడుకుంటే సేమ్ సిల్వర్ బేకి డైమండ్ బేకి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. డైమండ్ బే లో టు మీడియం లైట్లో కూడా బాగా అడ్జస్ట్ అవుతుంది. ఇంకా వాటర్ విషయానికి వస్తే 1 or 2 times ఇస్ ఎనఫ్ వీక్కి. అండ్ వాటరింగ్ కూడా సీజన్ బట్టి అడ్జస్ట్ చేయండి. సాయిల్ మిక్స్ కూడా సేమ్ సిల్వర్ బేకి చెప్పాను కదా, కోకోపిట్, సాయిల్ అండ్ కంపోస్ట్ వేసి మిక్స్ చేయండి, బాగా గ్రో అవుతుంది. ఈవెన్ ప్రొపోగేషన్ మెథడ్ కూడా సిల్వర్ బే లాగే ఉంటుంది. స్టెమ్ కటింగ్స్తో ఈజీగా ప్లాంట్స్ మల్టిప్లై చేయొచ్చు. డైమండ్ బే కూడా సిల్వర్ బే లాగానే లో మెయింటెనెన్స్, కానీ 2 ప్లాంట్స్లో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. సో నేను చెప్పేది ఏంటంటే మీకు రౌండ్ లుక్ ప్లాంట్ కావాలంటే సిల్వర్ బేకి వెళ్ళండి అండ్ బోల్డ్ లుక్ కావాలంటే డైమండ్ బేకి వెళ్ళండి. దగ్గర 2 ఉన్నాయి, మీరు కూడా 2 యూస్ చేయొచ్చు బేస్డ్ ఆన్ యువర్ హోమ్ స్టైల్ ఆర్ పర్సనల్ టేస్ట్. ఓవరాల్గా ఆగ్లోనిమా డైమండ్ బే కూడా బిజీ పీపుల్ అండ్ బిగినర్స్కి పర్ఫెక్ట్ ప్లాంట్. నెక్స్ట్ థర్డ్ ప్లాంట్ని చూద్దాం. థర్డ్ ప్లాంట్ వచ్చేసి పార్లర్ పామ్. ఇది నాకు చాలా ఇష్టమైన చిన్ని ఇండోర్ ప్లాంట్. ఈ ప్లాంట్ ఇంట్లో క్లాసీ లుక్తో పాటు కామ్ వైబ్ని కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంపార్టెంట్లీ చాలా ఈజీ టు గ్రో అండ్ లో మెయింటెనెన్స్ ప్లాంట్ కూడా.
ఈ వీడియోలో చూస్తున్నట్టు ప్లాంట్ లుక్ వచ్చేసి థిన్ గ్రీన్ స్టెమ్స్తో ఒక బుషీ పామ్ ట్రీ లుక్ ఉంటుంది. ఈ ప్లాంట్ ఇండోర్లో 2 to 4 feet వరకు గ్రో అవుతుంది. బట్ ఈ ప్లాంట్ స్లోగా గ్రో అవుతుంది. సో స్మాల్ పాట్స్లో కూడా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. లైట్ విషయానికి వస్తే పార్లర్ పామ్కి బ్రైట్ బట్ ఇండైరెక్ట్ సన్లైట్ కావాలి. ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ పెడితే లీవ్స్ అన్నీ ఎల్లో ఆర్ బ్రౌన్ అయిపోతాయి కాబట్టి. అండ్ ఈవెన్ ఈ ప్లాంట్ లో లైట్లో కూడా బాగానే గ్రో అవుతుంది. సో బెడ్రూమ్, లివింగ్ రూమ్ అండ్ ఆఫీస్ కార్నర్స్కి కూడా ఈ ప్లాంట్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ వాటరింగ్ విషయానికి వస్తే వీక్కి 1 or 2 times వాటర్ అయితే చాలు. అండ్ ఈ ప్లాంట్ కూడా ఓవర్ వాటరింగ్ వల్ల రూట్ రాట్ అవుతుంది. సో డ్రైనేజ్ హోల్స్ ఉన్న పాట్సే యూస్ చేయండి. ఫర్టిలైజర్స్ అయితే మంత్కి ఒకసారి మైల్డ్ ఫర్టిలైజర్ వాడండి. నేనైతే న్యాచురల్ టీ కంపోస్ట్ వాడుతున్నా. అండ్ ఈ ప్లాంట్ ప్రొపోగేషన్ మాత్రం కొంచెం స్లో అండ్ టఫ్గా ఉంటుంది. నర్సరీస్లో అయితే మోస్ట్లీ సీడ్స్తో చేస్తారు, కానీ బిగినర్స్కి ప్రొపోగేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఈ ప్లాంట్ని. సో ఓవరాల్ ఈ ప్లాంట్ హెల్తీ వైబ్ ఇస్తుంది అండ్ ఈజీ మెయింటెనెన్స్ కూడా. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ కూడా. నేను పక్కా సజెస్ట్ చేస్తాను, చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్లాంట్ చూద్దామా. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి జీజీ ప్లాంట్. ఇది నాకు మోస్ట్ ఫేవరెట్ ప్లాంట్ పర్సనలీ. ఎందుకంటే దీని క్యూట్ లుక్స్తో పాటు ఆల్మోస్ట్ నో మెయింటెనెన్స్ ప్లాంట్ లాగా ఉంటుంది. మీరు ట్రావెల్లో ఉన్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు కేర్ చేయకపోయినా జీజీ ప్లాంట్ సర్వైవ్ అయిపోతుంది. దట్స్ వై ఈ ప్లాంట్ని ప్లాంట్ ఆఫ్ స్టీల్ అని కూడా పిలుస్తారు. ఈ వీడియోలో చూస్తున్నట్టు దీని లీవ్స్ థిక్ డార్క్ గ్రీన్లో ఉంటాయి. అండ్ జీజీ ప్లాంట్ ఒక బెస్ట్ డెకరేటివ్ ప్లాంట్. జీజీ ప్లాంట్ స్లోగా గ్రో అవుతుంది కాబట్టి పాట్లో చిన్న స్పేస్లో కూడా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఈ ప్లాంట్ ఓవర్ ద టైమ్ 2 to 3 feet హైట్ వరకు గ్రో అవుతుంది. లైట్ విషయానికి వస్తే జీజీ లో లైట్ని కూడా టాలరేట్ చేస్తుంది. అండ్ బ్రైట్ ఇండైరెక్ట్ లైట్లో కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది. వాటర్ విషయానికి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ప్లాంట్లో ఓవర్ వాటరింగ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ ప్లాంట్లో రూట్స్లో రిజామ్స్ ఉంటాయి కాబట్టి వాటర్ స్టోర్ చేస్తుంది. మీరు సాయిల్ కంప్లీట్లీ డ్రై అయ్యాకే వాటర్ చేయండి. వీక్కి వన్స్ ఆర్ 10 daysకి వన్స్ వాటర్ చేస్తే సరిపోతుంది. జీజీ ప్లాంట్లో సాయిల్ మంచిగా కంపల్సరీగా ఉండాలి. మిక్సింగ్ కోసం కోకాపీట్ అండ్ శాండ్ మిక్స్ చేసిన సాయిల్ వాడండి. బాగా హెల్తీగా గ్రో అవుతుంది ప్లాంట్ కూడా. నేను ఈ ప్లాంట్ చిన్న పాట్లో స్టార్ట్ చేశాను, ఇప్పుడు స్లోగా గ్రో అవుతుంది. మీరు డైలీ లైఫ్లో బిజీగా ఉంటారు, బట్ ప్లాంట్స్ని పెంచుకోవడం అంటే ఇష్టం అయితే ఇది బెస్ట్ ప్లాంట్ అనే చెప్తాను. నెక్స్ట్ ప్లాంట్కి వెళ్ళిపోదామా. ప్లాంట్ వచ్చేసి క్రీపర్ ఫిలిడెండ్రాన్. ఇది ఒక వైన్ టైప్ ఇండోర్ ప్లాంట్. ఇది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ లో మెయింటెనెన్స్ ప్లాంట్. ఇండోర్లో ఇండైరెక్ట్ సన్లైట్లో పెడితే సూపర్గా గ్రో అవుతుంది. వాటరింగ్ విషయానికి వస్తే వీక్కి 1 or 2 times వాటర్ ఇవ్వాలి. అది కూడా సాయిల్ డ్రై అయ్యాక మాత్రమే ఇవ్వండి. 25 daysకి ఒకసారి సన్లైట్లో పెట్టండి. బ్రైట్ అండ్ లో లైట్లో కూడా ఈ ప్లాంట్ సర్వైవ్ అవుతుంది. అండ్ వీడియోలో చూస్తున్నట్టు కోకోపోల్ యూస్ చేసి క్లైంబ్ చేయొచ్చు ఆర్ హ్యాంగింగ్ బాస్కెట్తో కూడా పెట్టొచ్చు. ప్రొపోగేషన్కి కూడా ఈ ప్లాంట్ సూపర్ ఈజీ. ఎలా అంటే స్టెమ్ కటింగ్స్ని వాటర్లో పెట్టి రూట్స్ వచ్చాక సాయిల్లో ట్రాన్స్ఫర్ చేయండి, అంతే అయిపోతుంది. మీరు ఈజీగా ఉండే ఇండో క్రీపర్ చూస్తుంటే దిస్ ప్లాంట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి సింపుల్ ప్లాంట్ కేర్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్. బై బై క్యూటీ పైస్. హ్యాపీ ప్లాంటింగ్.